సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ శ్రేణుల్లో విభేదాలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వలస వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రధాన రహదారిపై కాట శ్రీనివాస్ వర్గీయులు ధర్నా చేశారు. మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్ సేవ్ ద కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పాత బీఆర్ఎస్ నాయకులతో అధికారిక కార్యక్రమాలు చేపడుతూ అసలైన కాంగ్రెస్ వాదులను అణిచివేస్తూ పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ జీఎంఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పటికీ తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటోలు దర్శనమిస్తున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్ అందిస్తారు. బాసిత్. రామారావు, పటాన్చెరులో బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం అయితే పరిస్థితి ఉధృత వాతావరణం నెలకొంది. ఇక్కడ ప్రస్తుతం పటాన్చెరులో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఈ రెండు వర్గాల కాటా సీను వర్గంతో పాటు మహిపాల్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అదే నేపథ్యంలో ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై వాళ్ళు బైఠాయించి మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్, మహిపాల్ రెడ్డి గో బ్యాక్, సేవ్ ద కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ భారీగా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మోహరించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా ఇక్కడ చేరడం జరిగింది. పాత బీఆర్ఎస్ నాయకులతో కలిసి అధికారిక కార్యక్రమాలు చేపడుతూ అసలైన కాంగ్రెస్ వాదులను అణచివేస్తూ పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నాడంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ధర్నాకు తిరగడం జరిగింది. ఈ పటాన్చెరు అసెంబ్లీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తున్నాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తన క్యాంపు కార్యాలయంలో దర్శనమిస్తున్న కేసీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు. అదే ఆ కార్యక్రమం కాగానే, ధర్నా కార్యక్రమం కాగానే వాళ్ళు భారీగా మోహరించి మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో కార్యకర్తలకు పోలీసుల మధ్య బాగా తోపులాట జరిగింది. పోలీసులు కూడా చేయి చేసుకోవడం జరిగింది. కార్యకర్తలు ఆ విషయంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వాళ్ళు క్యాంప్ కార్యాలయం చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి ఫోటో క్యాంపులు పెట్టడానికి కార్యకర్తలందరూ భారీగా మోహరించి లోనికి వెళ్లారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పింక్ కలర్ చైర్లను కూడా, కుర్చీలను వాళ్ళు పలగొట్టడం జరిగింది. రామారావు. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.